దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 7వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33 నుంచి 58 వచనాలలో దేవుని యొక్క వాగ్దానమును, ఒప్పుకోవలసిన పాపమును, అనుసరించవలసిన ఆజ్ఞ చూద్దాం. దేవుని యొక్క వాగ్దానము 57వ వచనము, యేసుక్రీస్తు ద్వారా మనకి జయము కలుగుచున్నది. హల్లెలూయా. ఏంటి జయము? పాత నిబంధనలో శత్రువుల మీద దేవుడు జయాన్ని ఇచ్చేవాడు. క్రొత్త నిబంధనలో అతి శ్రేష్టమైనది ఏమిటి అంటే దేహం మీద జయము. అంటే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, చేయకూడని మరి కీడే చేస్తున్నాను, మంచి చేయాలనుకుంటున్నాను, కీడే చేస్తున్నాను. అయితే నా శరీరంలో పాప నియమం ఉన్నది, ఈ పాప నియమం వల్ల నేను ఇలా చేస్తున్నాను. అయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష ఇది లేదు, అయితే క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాప నియమము నుండి విడిపించును. మొట్టమొదటిసారిగా దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపం పొందితే మనకి జయాన్ని ఇస్తాడు. ఏ విషయంలో? మనం చేస్తున్న పాపం విషయంలో దేవుడు జయాన్ని ఇస్తాడు. ఏదైతే ఆజ్ఞ అతిక్రమమే పాపము, చేయొద్దన్న పనిని చేస్తున్నాం. కానీ యేసయ్య నమ్ముకున్న తర్వాత మరి ఇక నుంచి మనము చెడు పనులు చేయటానికి ఇష్టపడం అన్నమాట. ఒక దొంగ గాని, ఒక వ్యభిచారి కానీ ప్రభు యందు పశ్చాత్తాపడితే తిరిగి చేయటానికి ఎంతో సంకోచిస్తాడు. కారణం, మంచి మనసాక్షి ఉంటది. మరి ఇది కేవలం క్రీస్తునందు విశ్వాసము ద్వారానే జరుగుతుంది. అవునండి, దేవుడు మన దగ్గర మనం పశ్చాత్తాపడితే, మరి జక్కయ్య పశ్చాత్తాపడ్డాడు. ఏదైతే ధనం అంటే ఆశ ఉన్నదో అదంతా తనలో నుంచి వెళ్ళిపోయింది. పాపాత్మరాలి స్త్రీ పాపం నుంచి విడుదల పొందింది. అవును, ఇంకెన్నడూ కూడా తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళలేదు. దయచేసి దావీదు పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి ఎన్నడూ ఆ పాపాన్ని మరలా చేయలేదండి. అవును, దేవుడు అలాంటి శక్తిని నీకు నాకు అనుగ్రహిస్తాడు. అది మనం నమ్మాలి. అది ఎలా అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి జయాన్ని కలుగుతుంది. గిద్యోను పిరికివాడే, కానీ నేను నీకు తోడై ఉంటాను, నువ్వు మిద్యానీయులను జయిస్తావు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం జయాన్ని పొందగలం. అంటే ఈ క్రైస్తవ జీవితము దేవుని శక్తితో నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను అన్నట్లుగా దేవుడు గిద్యోనుకు తోడుగా ఉన్నాడు, జయాన్ని అనుగ్రహించాడు. అలాగనే మరి నీకు కూడా జయమును అనుగ్రహిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మరి 20వ వచనములో గొల్యాతుని జయించడానికి కారణం దేవుడే దావీదుకి తోడుగా ఉన్నాడు. నీకు దేవుడు తోడుగా ఉంటే పాపాన్ని జయించగలడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే అతడు పొతిఫర్ భార్య విషయంలో కూడా జయమును పొందగలిగాడు. ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే, నీలోనికి ప్రభు రావాలి అంటే నువ్వు పశ్చాత్తాపడితే ప్రభు నీలోనికి వచ్చి నివాసం చేస్తాడు. నువ్వు జయ జీవితాన్ని జీవించగలవు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 33వ వచనము, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చెడిపివేయును. అవునండి, మనం మంచివారమే, కానీ దుష్టులతో సహవాసం చేస్తే చివరికి చెడిపోతాం. ఆదికాండం 13:13లో సొదొమ గొమొర్ర మనుషులు దుష్టులు, కానీ ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని కోరుకున్నాడు లోతు. చివరికి సమస్తమును కోల్పోయాడు. అవునండి, దుష్టులతో సాంగత్యం చేయవద్దు. దయచేసి వాళ్ళకి దూరంగా ఉండాలి. సంసోను వరపుత్రుడు, మంచిగా ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. అయితే అతడు కొన్ని కారణాల వల్ల మరి తన యొక్క భార్య చనిపోవటము ఇలాగ జరిగిన సమయంలో అతడు తెలియలాని పాపాన్ని ప్రేమించాడు. అంటే వివాహం చేసుకోవచ్చు, కానీ వివాహం చేసుకోకుండా చేసిన దాన్ని వ్యభిచారం అంటారు. సంసోను ప్రాణం పోతున్నా తను అప్పజెప్తుందని తెలిసి కూడా పాపాన్ని ప్రేమించి చివరికి కన్నులు పోగొట్టుకొని తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. చెడు సహవాసము
మన మంచి నడవడికిని చెడిపివేస్తుంది. చివరిగా ఆజ్ఞ, మరి ఎప్పటికీ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఎప్పటికీ ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యం చేయాలి. దేవుడు మరి నువ్వు చేసిన ప్రయాసం ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను దీవించి పరిచర్య చేస్తున్నప్పుడు అది ప్రభు వల్లే నువ్వు పొందుకుంటావు. ప్రభు వల్లే పొందుకుంటావు. అవునండి, నువ్వు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండు. ఒక సండే స్కూల్ టీచరు మరి తన ద్వారా ఈ బిడ్డలు ఎవరు రక్షించబడటం లేదే, ఆసక్తి తగ్గిపోయి ఇక నేను చెప్పటం ఎందుకని పాస్టర్ గారికి చెప్పి, అయ్యా నేను ఇంక ఈ సండే స్కూల్ చెప్పలేను. ఎందుకంటే కొంతమంది నా కళ్ళ ముందే పెరుగుతున్నారు. వాళ్ళు చివరికి దురలవాట్లకు పోయారు. నాకు అపనమ్మకం వచ్చేసింది. నాకు ఆసక్తి తగ్గింది. సండే స్కూల్ చెప్పాలన్న ఇంట్రెస్ట్ నాకు రావట్లేదు. కారణము నేను చూసిన వాళ్ళందరూ చెడిపోయి ఉన్నారు. కానీ నేను చెప్పిన వాక్యము, నేను చెప్పిన మరి బైబులు సంబంధమైన పాఠాలు ఏమైనాయని వాపోయి మరి ఆ యొక్క దైవ సేవకుడికి వచ్చే వారం నుంచి నేను ఇంకా రాలేను సండే స్కూల్కి అని చెప్పిందండి. అయితే ఆ యొక్క రోజు తర్వాతనే ఆమెకు ఒక మిలిటరీ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఒక యవనస్తుడు రాశాడు, అక్క నువ్వు సండే స్కూల్ చెప్పేటప్పుడు నేను ప్రభువుని అంగీకరించలేదు, కానీ ఇప్పుడు యుద్ధంలో నా కాలు ప్రమాదంలో ఉంది. నేను చనిపోతాను అనుకున్నాను. అట్టి సమయంలో దేవుడు నన్ను కాపాడాడు. నేను ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నాను. నా కాలు బలహీనత ఉన్నప్పటికీ ఇది ఆఫీస్ నుంచి నీకు ఉత్తరం రాస్తున్నాను. నువ్వు ఇలాగనే నీ సండే స్కూల్ కొనసాగించు. ప్రభు కార్యం చేయి. నాలాంటి వాళ్ళు ఎవరొకరు రక్షించబడతారు. అవునండి, మనకి తెలియకపోవచ్చు, కానీ దేవుడు కార్యం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిన ఆశ్చర్యకరంగా ఉంటుంది. 15 సంవత్సరాల కిందట నేను కూడా చేమకుర్తిలో ఒక కరపత్రిక ఇచ్చి ఒక కుటుంబంలో విగ్రహారాధనతో మాంత్రిక శక్తులతో పీడింపబడుతూ ఉన్న ఒక వ్యక్తికి, ఆంజనేయులు అనే అతనికి మరి వాక్యం చెప్పి ప్రార్థన చేశాం. ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అతడే వచ్చి, నేను ఆ దినం నువ్వు చేసిన ప్రార్థన ద్వారా నాకు కొంచెం మనశ్శాంతి వచ్చింది. ఆ తర్వాత నేను చర్చికి వెళ్ళాను. నేను నా భార్య బాప్టిజం తీసుకున్నాం. ఇప్పుడు నా పేరు జాషువా. నా బిడ్డలు కూడా యేసయ్యని నమ్ముకున్నారంటే నా కళ్ళెమిటి నీళ్ళు పడ్డాయి. కారణం, మనం ప్రభు కార్యమందు ఎల్లప్పుడూ మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఒకవేళ ఆసక్తి సన్నగిలిన దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఆయన కార్యం చేయటం మర్చిపోదు. నీకు ఏ పరిచర్య ఇచ్చినా, ప్రార్థన చేయటం ఇచ్చినా, చర్చిలో చిమ్మటం ఇచ్చినా నీకు దగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఒక బ్యాంకులో మేనేజరే కాదు, మరి క్యాషియర్ ఉంటారు. అలాగనే మరి ప్యూన్ కూడా, కాగితాలు అందించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా జీతం ఉంటుంది. దయచేసి ఎవరికి తగ్గ జీతం వాళ్ళకు ఉంటుంది. అయితే ఆ శక్తిని ఎడవద్దు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. నైనా నువ్వు నీ కార్యమందు మేము ఎప్పుడు సన్నగిల్లకుండా, దుష్టులతో సాంగత్యం చేయకుండా ప్రభు మేము ఎప్పుడు నాయన నీ పని ఎందు కార్యాభివృద్ధి ఉండినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు ద్వారా పాపం మీద జయాన్ని ఇచ్చే దేవుడివి, అలాగనే సహాయం చేసే దేవుడు ప్రభా. మాకు ఈ లోకంలో మరి జయమును అనుగ్రహించి, శరీరం మీద నేత్రాస జీవటం మీద జయమును అనుగ్రహించండి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.